శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చోరీకి గురైన 141 సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే బంగారు నగలు, నగదు వంటి విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని, దొంగిలించిన సెల్ ఫోన్ల కొనుగోలు విక్రయం కూడా నేరమేరని హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కృష్ణానాయక్ సో మన ఐటీ కోర్ టీమ్ అంటే ఫస్ట్ మొబైల్ ఎక్కడ ఉందని కనిపెట్టాలి. దానికి ఆ ఐటీ కోర్ టీం వాళ్ళు సపోర్ట్ చేశారు. అది ఫీల్డ్ లెవెల్ వెళ్ళి మేము తీసుకొని రావాలి రండి ఉంది, దానికి సపోర్ట్ చేశారు. సో దాదాపు ఈ 1.5 months లో 45 days లో మాత్రమే 121 మొబైల్స్ మేము రికవరీ చేశాము. సో నా టీం కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జిల్లాలో జనవరి నుంచి కూడా ఈ మొబైల్ మిస్ అవుతున్న వాళ్ళు సంబంధించినది ఒక ఆపరేషన్ కింద చేస్తున్నాం. అంటే ప్రయారిటీ చేస్తున్నాం. జనవరి నుంచి ఏప్రిల్లో అది మనకు కొత్తగా అనిపించింది కాబట్టి అప్పుడు ఒక 140 మొబైల్స్ 135 మొబైల్స్ వరకు అప్పుడు రికవరీ చేసి ఇచ్చాము. మళ్ళీ వితిన్ 2 months లో మళ్ళీ ఒక 121 మొబైల్స్ వరకు మనం ఇప్పుడు రికవరీ చేస్తాము. ఇప్పుడు టోటలీ లాస్ట్ 5 months లో దాదాపు 270 మొబైల్ మనం రికవరీ చేసాము. కానీ రికవరీ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, మీరు అనుకున్నట్టు అంత ఈజీ కాదు. లాస్ట్ టైం ప్రజలు వచ్చినప్పుడు కూడా ప్రజలతో పాటు అది కన్వే చేయడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ఒక మొబైల్ పోయిందని అనుకోండి, తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేస్తారు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు మొబైల్. అది ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉంది, ఎవరికి తెలియదు. తర్వాత ఈ వ్యక్తి మొబైల్ ని అమ్ముతారు. అమ్మిన తర్వాత